నమస్కారం. అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. తిరుప్పావై అంటే ఏమిటి? తిరుప్పావై ఒక అద్భుత వేదాంత గ్రంథం. భగవంతుణ్ణి సులభంగా అందించగలిగే సాధన మార్గం. తిరు అంటే శ్రీ అని, పావై అంటే పాటలు లేక వ్రతం అని అర్థం. కలియుగంలో మానవ కన్యగా జన్మించి గోదాదేవిగా ప్రఖ్యాతమైన ఆండాల్ భగవంతుడినే తన భర్తగా భావించి ఆయన్ను చేపట్టడానికి సంకల్పించిన వ్రతమే తిరుప్పావై వ్రతం. తిరుప్పావైలో పాశురాలు ఉంటాయి. పాశురం అంటే చందోబద్ధంగా ఉన్న పాటలు. ఆండాల్ అపురూప భక్తి పారవస్యాన్నే శ్రీకృష్ణదేవరాయలు అముక్త మాల్యద అనే గ్రంథంగా అందించారు. తిరుప్పావై వ్రతానికి కొన్ని విధి విధానాలు ఉన్నాయి. వేకువజామునే నిద్రలేచి స్నానం చేయాలి. ప్రతిరోజు క్రమం తప్పకుండా స్వామి కీర్తనలను, తిరుప్పావై పాసురాలను ఆలపించాలి. పేదలకు దానాలు, పండితులకు సన్మానాలు చేయాలి. స్వామికి ఆండాల్కు ఇష్టమైన పుష్ప కైంకర్యం చేయాలి. ప్రతిరోజు స్వామివారికి పొంగలి నివేదించాలి. సృష్టిలో భగవంతుడొక్కడే. పురుషుడు, మానవులందరూ స్త్రీలు అనే ఉద్దేశంతోనే విష్ణుమూర్తిని శ్రీవారు అని సంబోధిస్తుంటారు. అటువంటి విష్ణుమూర్తిని భర్తగా పొందాలనే తపనతో గోదాదేవి ధనుర్మాసంలో చేసిన ఈ వ్రతాన్ని నేటికి మనం ఆచరిస్తున్నాం. ధనుర్మాసం మొదటి రోజున ఈ వ్రతాన్ని ఆచరించి భోగి రోజున ఆండాల్ శ్రీ రంగనాథుల కళ్యాణం జరిపించడంతో ఈ వ్రతం ముగుస్తుంది. శ్రీ వైష్ణవ సాంప్రదాయం ప్రకారం భక్తి సారంలో మునిగి తేలిన వారిని ఆల్వారులు అంటారు. 12 మంది ఆల్వారుల్లో విష్ణు చిత్తుడు మొదటివాడు. ఆయన తన కూతురు గోదాదేవికి భక్తి సంపదలను వారసత్వంగా ఇచ్చారు. నిజానికి భూదేవియే ఆండాల్ అని చెబుతారు. జనక మహారాజు భూమిని దున్నే సమయంలో సీతామాత దొరికింది. అలాగే శ్రీరంగనాథునికి పుష్ప కైంకర్యం కోసం విష్ణు చిత్తుల వారు తులసి తోట సాగు చేస్తుండగా ఆండాల్ దొరికింది. భగవంతుని తప్ప ఇతరులను సేవించడానికి వినియోగం కాని తులసి వనంలో ఆండాల్ దొరకడాన్ని గమనిస్తే సీతాదేవి ఆండాల్ భూదేవి అంశే అన్న సంగతి అర్థమవుతుంది. ఆండాల్ అసలు పేరు కోదై. కోదై అంటే మాలిక. ఆ పేరే క్రమంగా గోదాగా మారింది. ఆ గోదాదేవి రచించిన 30 పాశురాలలో ఏ అంశాలు ఉన్నాయో తెలుసుకోవాలనే ఆసక్తి అందరికీ ఉంటుంది. 30 పాశురాలలోని అంశాలు స్థూలంగా మంచిని ప్రబోధిస్తాయి. మంచి అలవాట్లతో జీవించమని, తోటివారికి సాయపడమని, భగవంతుణ్ణి తప్పనిసరిగా ఆరాధించమని ఈ ప్రబోధాలు సూచిస్తాయి. ప్రతి పాసురంలోనూ ఇలాంటి సదాచారమే ఉంటుంది. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. వృక్షో రక్షతి రక్షితః. వృక్షాన్ని రక్షించండి, వృక్షం మిమ్మల్ని తిరిగి రక్షిస్తుంది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి మా అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్ని.